బీజేపీ చంద్రబాబు నాయుడు హామీల్ని అంగీకరించలేదని వారి అభిప్రాయం అయి ఉండాలి. ఎందుకంటే మేనిఫెస్టో కూడా బీజేపీ టచ్ చేయలేదు కదా, సూపర్ 6 వాళ్ళు ఓన్ చేసుకోలేదు. వైసీపీ ఈ టెక్నికాలిటీ వల్ల బీజేపీని విమర్శించడం లేదనుకుంటే పొరపాటు. ఈ టెక్నికాలిటీ ఉండొచ్చు. సో వాళ్ళు మేనిఫెస్టో ఓన్ చేసుకోలేదు కనుక మేము వాళ్ళని ఎట్లా అడగలం అని ఆర్గ్యుమెంట్ పెడితే ఆర్గ్యుమెంట్ కొరకు పెట్టవచ్చు. కానీ రియాలిటీ ఏంటి, కూటమి అన్నప్పుడు బీజేపీ లేకుండా కూటమి లేదు. ఆ కూటమి పేరే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఎన్డీఏ. ఆ కూటమికి నాయకత్వం వహించేది బీజేపీ. కూటమిలో బీజేపీ ఉంటుంది, టీడీపీ ఒకసారి ఉంది, మధ్యలో బయటకు వచ్చింది, మళ్ళీ ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. సో వాడు హూ ఈజ్ పర్మనెంట్ ఈజ్ బీజేపీ. ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమి పాలన ఏడాది పైన విమర్శిస్తున్నప్పుడు ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న ఆ కూటమిలో శాశ్వతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, టీడీపీలు జనసేనలకు కాదు. సో మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్నది క్వశ్చన్. దాంతోపాటు వెన్నుపోటు లేదా? సో మీకు ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వలేదా? 5 ఏళ్ళు ఇస్తానని మన్మోహన్ సింగ్ అంటే 10 ఏళ్ళు కావాలని పార్లమెంట్లో బీజేపీ నేతలు అడగలేదా? దాన్ని 15 ఏళ్ళు ఇస్తామని అనలేదా? మరి వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అని అడగాలి కదా.